భారతీయ ఋషులు డే 3కి స్వాగతం. యజ్ఞవల్క మహర్షి. శివుని శాపం వలన బ్రహ్మదేవుడు భూమి మీద యజ్ఞవల్క మహర్షిగా అవతరించాడు. ఈ యజ్ఞవల్కుడు గురువుగారి శాపం చేత తాను నేర్చుకున్న వేదాలన్నీ రక్తరూపంలో కక్కివేసినప్పుడు ఆ రక్తాన్ని తిన్న తిత్తిర జాతి పక్షులనేటివి తిరిగి వేదాలని తైత్రీయోపనిషత్తుగా బోధించాయి. ఆ తర్వాత యజ్ఞవల్క మహర్షి సూర్యుడి నుంచి అన్ని విద్యలను గ్రహించాడు. అలాగే సరస్వతీదేవిని కూడా ఉపాసించి శుక్ల యజుర్వేదాన్ని గ్రహించారు. ఇది తన గురువుగారైన వైశంపాయనుచే గ్రహించిన కృష్ణ యజుర్వేదం కంటే కాస్త భిన్నమైనది. యజ్ఞవల్క మహర్షి ప్రధాన శిష్యుడు కణ్వ మహర్షి. ఈ కణ్వ మహర్షి మన జీవశాస్త్రంలో చదువుకునే కణ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు. ఈయన శ్రీరామచంద్రుని మామగారైన జనక మహారాజుకి గురువుగారు. ఈయన యజ్ఞవల్క స్మృతిని రచించాడు. స్నాతకం, పౌరహిత్యం, వివాహం, అపరకర్మలు, అశోచ శుద్ధి, యమనియమాలు, ప్రాయశ్చిత్తాలు వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క స్మృతిలో వివరించడం జరిగింది. జై శ్రీరామ్.